రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే గానీ తిరగలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాజకీయాలు రోజుకింత వేడెక్కుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు, ఎమ్మెల్యేల అనర్హత కేసుల తీర్పు, ఇతరత్ర అంశాలతో రాజకీయ వాతావరణం మారిపోతుంది. కారోల కథ గమ్మతున్నది పోన్రే. ఆ 10 మంది పార్టీ మారిండ్రు, మా వాళ్ళు కానేగారని కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేసి సుప్రీంకోర్టు దాకా పోయిండ్రు కదా. కానీ ఆ 10 మంది జీతాలకించి నెల 5,000 తీసుకుంటారట అసెంబ్లీ పార్టీ ఆఫీస్ నడిపిస్తానికి. మీ వాళ్ళు కాకుంటే అలా పైసలు మీరెట్లా తీసుకుంటారని తీర్పులో క్లియర్ గా రాసిండు స్పీకర్ సార్ కూడా. నియోజకవర్గంలో పనుల కోసం, డెవలప్మెంట్ పైసల కోసం సీఎం గారిని కలిసిర్రు. మర్యాద కోసం కప్పిన కండువాలు తప్పితే పార్టీలకు తీసుకుంటానికి కాదట. 5 పిటిషన్ల మీద తీర్పు వచ్చింది, ఇంకో 5 మీద రావాల్సి ఉంది. దేశం పెద్ద కోట్ల కూడా గిదే ముచ్చటే చెప్తారట. ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వచ్చినట్టు సాక్ష్యాలు లేవని. ఈ ముచ్చట ఇట్లుంటే ఇయ్యాల కూడా కొత్త సర్పంచులకు సన్మానం కార్యం పెట్టుకున్నాడు రామన్న. మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే 133 మీరే గెలిచిరంటే బీజేపీ 2 తీసినా 65 సీట్లు కాంగ్రెస్ అకౌంట్ లో పడ్డట్టే కదా సారు. మరి కేటీఆర్ గారి యాత్ర చూస్తే నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి అసమర్థుడి జీవయాత్ర లెక్క ఆయన పర్యటన ఉంది. ఇక ఎల్లుండి పార్టీ ఆఫీస్ లో ముఖ్యమైన లీడర్ల మీటింగ్ పెట్టి కేసీఆర్ సార్ వస్తున్నాడు. పార్టీని ఎట్లా ఉరికియాలో సలహాలు ఇచ్చి సర్కార్ మీద ఎట్లా కొట్లాడాలో చెప్తాడట. పవర్ పోయిన కాంచెల్లి బాపు బాయ్కానే ఉంటుండు కాబట్టి ఇప్పుడు ఆఫీస్ కు వస్తుండనగానే మనోళ్ళది ఒక సంబరం కాదు. మరి 21 తారీఖు నాడు మా పార్టీ సమావేశం ఉంది. అందులో మొత్తం చర్చ చేసి కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్ లో చెప్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లా, సర్పంచ్ ఎలక్షన్ లా మునం పెట్టి ఓడిపోతున్నాయి. అలా పెద్ద మనిషి ఏం మాట్లాడతాడో గాని కొన్ని నెలల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుల వారి స్పీచ్ ఇనే భాగ్యము ఈ ఐతారం వస్తుందన్నట్టు.